మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆనాడు ఉక్కు సంకల్పంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని అన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ మీద కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని అన్నారు. విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ దీక్షను, విద్యార్థుల త్యాగాలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు కేటీఆర్. ఈ పవిత్ర దినాన్ని ఇవాళ దీన్ని వక్రీకరించే ప్రయత్నం, దీన్ని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం, కేసీఆర్ గారి దీక్షను మరిపించే కుయుక్తులు కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం తెలంగాణ సాధన జరిగింది కేసీఆర్ నాయకత్వంలో అనే మాట ఎవరు దాచినా దాగదు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని రకాలుగా వక్రీకరించినా ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ ద్రోహిగానే. కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గుర్తించబడతాడు, గుర్తుండిపోతాడు. కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన నాయకుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోతాడనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పవిత్ర రోజును ఇవాళ మనందరం ఇక్కడ మేడ్చల్లో ఇంతమంది సమక్షంలో జరుపుకుంటూ ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. కానీ కొంత బాధగా కూడా ఉన్నది. ఏ కేసీఆర్ గారి వల్లనైతే తెలంగాణ వచ్చిందో, ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిచేసే క్రమంలో, ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో. నిన్నగాక మొన్న మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. నిన్నగాక మొన్న అందులో చార్మినార్ మాయమైపోయింది. ఇవాళ తెలంగాణ తల్లిలో, తెలంగాణ తల్లి కాదు, వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి. లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిండు, లంకె బిందెలు లేవు. అందుకే ఏం చేసిండు? తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని, అందులో ఉండే కోహినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో జోకులేస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం